అబద్ధ ప్రచారాలు అసత్య ప్రచారాలు చేసుకుంటూ పైపెచ్చు అని ఎఫ్ఐఆర్ చూపిస్తారు. ఏదో ఎఫ్ఐఆర్లు ఏదో అన్యాయంగా బుక్ చేస్తారట. నేను కొన్ని ఎఫ్ఐఆర్లు చూశాను. ఎఫ్ఐఆర్ కొన్ని జస్ట్ డౌన్లోడ్ చూస్తే ఆన్లైన్ లో ఉంది, ఎవరు చూడండి. ఆయన ఏ ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. నేను నెంబర్ చెప్తున్నాను. ఎఫ్ఐఆర్ నెంబర్ 322/2024 ఎన్టీఆర్ కమిషనరేట్ లో కల్చర్ల పిఎస్ లో నమోదైంది. ఎఫ్ఐఆర్ నెంబర్ 2/11/2024, ఎఫ్ఐఆర్ నెంబర్ 323, ఎఫ్ఐఆర్ నెంబర్ 324. ఎన్ని ఎఫ్ఐఆర్ చూడండి. నేను 4 ఎఫ్ఐఆర్ చూశాను. నందిగామలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ రాణి గారి మీద మార్పుడు ఫోటోలు పెట్టి అశ్లీలమైన కామెంట్స్ చేసినట్టు ఎఫ్ఐఆర్ లో రాసింది. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అసత్య ప్రచారాలు, అశ్లీల ప్రచారాలు వీళ్ళందరూ చేశారు. వాళ్ళందరూ నోటీసులు ఇచ్చారు. వాళ్ళందరినీ పోలీసులు విచారిస్తున్నారు. ఏంటి దాంట్లో తప్పు నాకు అర్థం కాదు. అంటే ఇటువంటి సోషల్ మీడియా సైకో బ్యాచ్ల్ని మీరు రాజకీయాల్లో, వాసుదేవన్ గారు రాజకీయాల్లో విమర్శ, ప్రతి విమర్శ సమంజసమండి, ఎవరు కాలం. మీరు సిద్ధాంతపూర్వకంగా విమర్శించండి. కొన్ని విమర్శలు వ్యంగ్య విమర్శలు కూడా ఉంటాయి, అది కూడా ఓకే. వ్యంగ్య విమర్శలు చేయండి, విమర్శ చేయొద్దని ఎవరు అంటలేదు. కానీ ఫేక్ వీడియోలు, మార్పింగ్ ఫొటోస్, అశ్లీలాలు, బూతులు మాట్లాడుతూ అది భావ ప్రకటన స్వేచ్ఛ అని అనే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా రాష్ట్ర ప్రజలు చూడాలని నేను అడుగుతున్నాను. మీ ప్రభుత్వ హయాంలో క్యాబినెట్ మంత్రులతో బూతులు తిట్టించినట్టు మీరు అదే కరెక్ట్ అనుకుంటున్న మీరు అదే విధంగా ఒక జనరేషన్ ని పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర రాజకీయాల్లో మంత్రులు బూతులు మాట్లాడిన మంత్రులు ఎక్కడ చూసామో జగన్మోహన్ రెడ్డి గారు మీరే ప్రోత్సహించారు. మీ సమక్షంలో ప్రోత్సహించారు. అలాంటి ఒక ముఖ్యమంత్రిగా మీరు ప్రోత్సహించారు. అలాంటి చూసేటువంటి ఒక తరం కొంతమంది సైకో యువత పెడద్రోవ పట్టేసే మీ వల్ల వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఉసురు పోసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తానికి ఏంటంటే సోషల్ మీడియా